నమస్కారం. ప్రజా సమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యం వహించరాదని, ప్రతి సమస్యకు నాణ్యతతో కూడిన పరిష్కారం చూపాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అధికారులకు సూచించారు. తూర్పుగోదావరి జిల్లా పెరవలి తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. పీజీఆర్ఎస్ కు హాజరైన అధికారుల వివరాలు, అర్జీదారుల దరఖాస్తులను ఆయన పరిశీలించి హాజరు కాని అధికారులకు సంజాయిషీ నోటీసులు జారీ చేయాలని సంబంధిత అధికారిని ఆదేశించారు. ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ దీని నిర్వహణ పట్ల ప్రజలకు నమ్మకాన్ని పెంపొందించాలని, అలాగే క్షేత్రస్థాయి అధికారులు నిరంతరం సమన్వయం చేసుకోవాలని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని దుర్గేష్ స్పష్టం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని ముమ్మిడివరం మండలం కమినిలంక సమీపంలో ఉన్న గోదావరిలో స్నానానికి దిగిన 8 మంది యువకులు గల్లంతయ్యారు. కె గంగవరం మండలం సేరులెంక గ్రామంలో జరిగిన ఒక శుభకార్యానికి కాకినాడ, రామచంద్రపురం, మండపేట గ్రామాల నుంచి వచ్చిన పలు కుటుంబాల వారు గోదావరిలో స్నానం చేయడానికి వెళ్లారు. గోదావరిలోకి దిగిన 11 మంది యువకులలో 8 మంది కనపడకపోవడంతో మిగిలిన యువకులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన తరలివచ్చి గాలింపు చర్యలు చేపట్టారు. మిగిలిన యువకుల సమాచారం మేరకు గల్లంతైన వారిలో కాకినాడకు చెందిన 4, ఐపోలవరం మండలం ఎర్రగరువుకు చెందిన 2, మండపేటకు చెందిన 1, సేరులంక గ్రామానికి చెందిన మరొకరు ఉన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలను ప్రపంచ ప్రజలకు తెలిసే విధంగా ప్రచారం చేసేందుకు న్యూయార్క్ వెళ్లి పర్యటన ముగించుకున్న భారత పార్లమెంటరీ కమిటీ బృందం సోమవారం గయానా దేశం చేరుకున్నారు. అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాథుర్తో కూడిన ఈ బృందం ఆ దేశ మాజీ అధ్యక్షులు, ప్రస్తుత ఉపాధ్యక్షులు భరత్ జగ్డియోతో సమావేశమై ఉగ్రవాదం నిర్మూలనపై చర్చించారు. ఇందులో భాగంగా ఇటీవల పాకిస్తాన్ దేశం భారతదేశంలో నిర్వహించిన ఉగ్రవాద చర్యలను వివరించగా వారు సానుకూలంగా స్పందించారు. అలాగే గయానా దేశంలో సాధిస్తున్న అభివృద్ధిని ఆ దేశ ఉపాధ్యక్షులు మన పార్లమెంటు సభ్యులకు వివరించారు. ముఖ్యంగా చమురు, గ్యాస్ ఆవిష్కరణ తర్వాత రికార్డు స్థాయిలో 30% వార్షిక ఆర్థికాభివృద్ధిని సాధించినట్లు చెప్పారు. అనంతరం ఈ దేశంలో నివసిస్తున్న భారతీయులను కూడా కలిసినట్లు హరీష్ మాథుర్ వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 31వ తేదీన అంబేద్కర్ కోనసీమ జిల్లాకు రానున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గంలోని చెయ్యేరు గ్రామంలో బంగారు కుటుంబం అనే కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఖరారు కావడంతో అధికారుల బృందం దీనికి సంబంధించిన ఏర్పాట్లను సోమవారం పరిశీలించారు. అలాగే మండలంలోని సిహెచ్ గున్నేపల్లి, ఓఎన్జీసీ సైట్లో హెలీప్యాడ్ను, చెయ్యేరులో బహిరంగ సభ నిర్వహించే ప్రదేశాలను కూడా వీరు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ బి కృష్ణారావు, డ్వామా పథక సంచాలకులు ఎస్ మధుసూదన్, అమలాపురం ఆర్డీఓ కె మాధవి, సిఐ ఎం మోహన్ కుమార్, ఎస్ఐడి జ్వాలాసాగర్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన ఇంటింటికి రేషన్ పథకాన్ని ప్రస్తుత కూటమి ప్రభుత్వం రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ రేషన్ సరుకులను సరఫరా చేసిన ఎండీయూ వెహికల్స్ ఆపరేటర్స్, హెల్పర్స్ అమలాపురం కలెక్టరేట్ ముందు సోమవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చెల్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ లబ్దిదారులకు సౌకర్యంగా ఉన్న పాత పద్ధతిని తీసివేయడం వల్ల ప్రజలకే కాకుండా వాహనదారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిన విధానాన్ని తర్వాత వచ్చిన ప్రభుత్వం
క్యాన్సిల్ చేయడం సరైంది కాదని జగ్గిరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, జడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణ, బొమ్మి ఇజ్రాయెల్, పార్టీ నాయకులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్, గన్నవరపు శ్రీనివాసరావు, పాముల రాజేశ్వరీదేవి పాల్గొనగా జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. సకినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలో కొండ చిలువ సోమవారం కలకలం రేపింది. గ్రామంలోని తిరుమల తిరుపతి దేవస్థానం రోడ్లో ఉన్న ఒక సత్రం వాటర్ ట్యాంకులో కొండ చిలువ కనిపించింది. ఈ సత్రంలో నివసిస్తున్న రాజు అనే వ్యక్తి దీనిని గమనించి చుట్టుపక్కల వారిని పిలిచారు. భయాందోళనకు గురైన వీరంతా దీనిని హతమార్చారు. ఈ మధ్యకాలంలో ఇక్కడి ప్రాంతంలో పాముల సంచారం పెరిగిందని గ్రామస్తులు తెలిపారు. ఈ నేపథ్యంలో అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కడపలో ఈ నెల 27, 28, 29 తేదీలలో జరిగే తెలుగుదేశం పార్టీ మహానాడుకు కొత్తపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో వందలాది మంది నాయకులు, కార్యకర్తలు సోమవారం తరలి వెళ్లారు. ఈ సందర్భంగా రావులపాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద బస్సులకి బండారు జెండా ఊపి ప్రారంభించారు. మహానాడుకి రాష్ట్రం నలుమూల నుండి లక్షలాది మంది కార్యకర్తలు తరలివస్తున్నారని, ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడులో ఎన్టీఆర్ కు ఘన నివాళులు అర్పిస్తామన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. యోగా మాసోత్సవాలలో భాగంగా సోమవారం ఏలూరు జిల్లా రెవెన్యూ అధికారులు ట్రైనింగ్ సెంటర్లో యోగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వితో పాటు అధికారులు పాల్గొని యోగాను ఆచరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి సమిష్టి భాగస్వామ్యంతో జిల్లాను యోగాంధ్రలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ స్ఫూర్తితో వెల్దీ, హెల్దీ, హ్యాపీ స్వర్ణాంధ్ర సాకారానికి పునాది పడేలా యోగాంధ్ర మాసోత్సవాలను ఈ నెల 21న ప్రారంభించి జూన్ 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. రాష్ట్రంలో కనీసం 2 కోట్ల మందికి యోగాను నేర్పే లక్ష్యంతో వీటిని నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలో దాదాపు 10 లక్షల మందికి యోగాను నేర్పేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. Breathe out from and breathe out from right. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలను స్వీకరించిన జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి న్యాయమైన సమస్యలను పరిష్కరిస్తామని హామీ. ఆర్థికాభివృద్ధిలో 4వ స్థానానికి భారత్ చేరడం పట్ల తణుకు న్యాయవాదుల హర్షం, ప్రధాని మోదీని అభినందించిన సీనియర్ న్యాయవాది వెలిచేటి. తణుకు మహిళా గ్రంథాలయంలో విజయవంతంగా కొనసాగుతున్న వేసవి విజ్ఞాన శిక్షణా తరగతులు పాల్గొన్న బాలబాలికలు, బోధించిన రిటైర్డ్ ఉపాధ్యాయులు. ఏలూరు కాలువను ప్రక్షాళన చేయనున్న ప్రభుత్వం ప్రకటించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి. అఖండ గోదావరి ప్రాజెక్టుకు జూన్ మొదటి వారంలో శంకుస్థాపన చేయనున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎంపీ దగ్గుపాటి రాజమండ్రిలో వెల్లడించిన రాష్ట్ర మంత్రి కందుల. మన ఆరోగ్యం మన బాధ్యతతో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా యోగాంధ్రలో పాల్గొనాలి. రాజమండ్రిలో పిలుపునిచ్చిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చెన్నరాయుడు. ముమ్మిడివరం మండలం గోదావరిలో ఈతకు వెళ్లి గల్లంతైన 8 మంది యువకులు, గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు, ఆందోళన వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు. న్యూయార్క్ పర్యటన ముగించుకుని గయానా చేరి పాకిస్తాన్ ఉగ్రవాద ప్రమాదంపై ప్రచారం చేస్తున్న అమలాపురం ఎంపీ హరీష్ మాథుర్ వెంట ఉన్న తోటి పార్లమెంటు సభ్యులు.
ఇంటింటి రేషన్ పథకం రద్దుకు వ్యతిరేకంగా అమలాపురం కలెక్టరేట్ ముందు ధర్నా చేసిన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, ఎండియు వాహనదారులు పాల్గొని ప్రసంగించిన పార్టీ జిల్లా అధ్యక్షులు జగ్గిరెడ్డి. కడప తెలుగుదేశం మహానాడుకు తరలి వెళ్లిన కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం శ్రేణులు ఆధ్వర్యం వహించిన ఎమ్మెల్యే బండారు. యోగాలో పాల్గొన్న ఏలూరు జిల్లా రెవెన్యూ అధికారులు అభినందించిన జిల్లా కలెక్టర్ వేట్రిసెల్వి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.